ఎంత డబ్బు మదమెక్కి కొట్టుకుంటున్నారు మీరు అంటే, ఎంత కొవ్వు బట్టి కొట్టుకుంటున్నారు అంటే, డబ్బుల గురించి ఎవరు మాట్లాడిందండి? విద్యార్థుల భవిష్యత్తు గురించి స్కూల్ శాంక్షన్ చేయమని ఒక 10 ఎకరాలు ఇవ్వమంటే డబ్బుల గురించి మాట్లాడుతున్నారు మీరు. డబ్బుల గురించి ఎవరు మాట్లాడారండి? ఎవరైనా మాట్లాడిందా? అరవింద్ అన్న గారు కనీసం ఆ టాపిక్ తీసిందా? మీరెందుకు తీస్తున్నారండి? మీకు ఎందుకు వస్తుంది? గతంలో ఇట్లనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులను ఎద్దేవా చేస్తూ వాళ్ళకంటే మాకు ఇంతుండే, మా తాతగారు అప్పట్లో ఫియట్ కార్ వాడుతుండే, ఫియట్ కారేనా అన్న? మా తాతగారు అప్పట్లోనే ఫియట్ కార్ వాడుతుండే అని మాట్లాడింది. ఇక్కడున్న నాయకులను ఇట్లనే అవహేళన చేస్తూ గతంలో. మీకు ఇది కొత్తేం కాదు. డబ్బు పొగరుండి, డబ్బు మదం పట్టి కొట్టుకుంటూ ఇష్టం ఉన్నట్టు ఎవరిని పడితే వాళ్ళని గౌరవనీయులు పెద్దలు గతంలో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులను కూడా లేకుండా వాళ్ళని అట్లనే అవహేళన చేసినారు. ఇప్పుడు కూడా ఒక గౌరవనీయులైనటువంటి ఒక మంచి పోస్ట్లో ఉన్నటువంటి ఎంపీ గారిని ఇష్టం ఉన్నట్టు డబ్బు మదం పట్టుకొని నీకంటే నాకు ఎక్కువ వస్తుండే, నా తాతగారికి ఎక్కువ వస్తుండే అని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని సొంతంగా క్యారెక్టర్ అసెస్మెంట్ ఎవరు చేసిందండి? పర్సనల్గా చేసిండ్రు ఎవరైనా? చేయాలంటే మస్తున్నాయి, మీకు చేయమంటారా? మమ్మల్ని అనుభవించి వచ్చిన వాళ్ళం మీ ద్వారా. మీ జాతకాల చిట్టా మా దగ్గర ఉంది, విప్పమంటారా? నేను కాదు, చాలామంది విప్పడానుకున్నారు. విప్పమంటారా? అరే ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరేందండి క్యారెక్టర్ అసెస్మెంట్ గురించి? మీరు అది మాట్లాడే అర్హత కూడా లేదు మీకు. క్యారెక్టర్ అసెస్మెంట్ గురించి మీకు మాట్లాడే అర్హత కూడా లేదు. ఆడపిల్లలు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు తిడతారు, అవమానించి బయటికి పంపించేస్తారు, చీడపురుగులాగా చూస్తారు పక్కకున్న కార్యకర్తలే, నాయకులనే. అదేనా అండి మీకు మీ చదువు మీకు నేర్పిన విజ్ఞత? కళ్ళ డాక్టర్ అని చెప్తున్నారు కదా, కళ్ళు కనిపిస్తలేవా?